హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మనము ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే, మన జీవితాల్లో మనము ఎన్నో పనులు ఆరంభిస్తాము. సో, ఆ పనులు ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు మనకు కొన్ని థాట్స్ అనేవి ఉంటాయి. సో, ఆ థాట్స్ అనేవి దేవుడైన యేసుప్రభు వారు మనల్ని ఎలాగ అవి ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే, మనం ఆలోచించే ఆలోచనలనేవి ఎలాగ మనకు అవి సఫలమవుతాయి, మనము ఎలాగ ఆశీర్వదింపబడతామో తద్వారా అనే విషయాలు అవన్నీ మనము డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా మనము జనరల్‌గా ఏదైనా పని ఆలోచించినప్పుడు, ఏదైనా పని చేయాలి అని మనం అనుకున్నప్పుడు, మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. అంటే మనం ఏం చేస్తే ఏమవుతుంది, మనము ఎలాంటి మార్గంలో వెళ్తే మనకు సఫలం అనేది వస్తుంది, మనము ఎలాగ సక్సెస్ అవుతాము, ఎలాగ మనం అనుకున్న పనిని మనము లేఅవుట్ చేస్తే అంటే మనకు ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ అంతా మనము లేఅవుట్ చేసుకొని దాన్ని బట్టి మనము స్టెప్ బై స్టెప్గా మనం వెళ్తాము. తద్వారా మనకు అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనే విషయం కూడా మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఈ విషయాన్ని మనము ఆలోచించేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనము మొట్టమొదటిగా మనము ఏ పని చేసినా కానీ ఫస్ట్ మనం దేవుడైన యేసుప్రభు వారికి ప్రార్థన చేయాలి. అది మనకు చాలా చాలా ముఖ్యమైన విషయము. మనము బైబిల్‌లో చాలా ఈ ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. ఎవరైనా కానీ వాళ్ళు దేవుడైన యేసుప్రభు వారికి ప్రార్థన చేసిన తర్వాత ఆరంభించిన పనులు ఏవైనా కానీ అవి వారికి చాలా గొప్పగా సక్సెస్ఫుల్గా అయిన పనులు మనం అనేకమైనవి చూడవచ్చు బైబిల్‌లో. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం దేవుడైన యేసుప్రభు వారికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకొని మన పని ఏదైనా కానీ ఆయనకు మనము అర్పించాము అంటే ఆ పని తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ విషయాన్ని మనము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో కూడా చదవవచ్చు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనము ఇదే గనుక కింగ్ జేమ్స్ వర్షన్‌లో చూస్తే, కమిట్ దై వర్క్స్ అంటు ద లార్డ్ అండ్ దై థాట్స్ షల్ బి ఎస్టాబ్లిష్డ్. నీ పనుల భారము యెహోవాకు అప్పగించుము అంటే, మనము ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఆ పనుల భారం అనేది దేవుడైన యేసుప్రభు వారికి ఇవ్వాలి, అప్పుడు అది మనకు సక్సెస్ అవుతుంది అని. కానీ మనం ఇక్కడ చూసుకుంటే మన ప్రతి ఒక్క పనిని దేవుడైన యేసుప్రభు వారికి అప్పగించాలి అని ఉంటుంది. అంటే కేవలం మనకు భారమైన పనులు మాత్రమే కాకుండా మనము ఏ పని చేసినా కానీ అది తప్పకుండా మనం దేవుడైన యేసుప్రభు వారికి ఇవ్వాలి. సో అది మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకునవచ్చు. సో మనము ఏ పనైనా కానీ దేవుడైన యేసుప్రభు వారికి అర్పించాము అంటే కనుక ఏమవుతుంది అంటే, మనకు ఆశీర్వాదం అనేది ఇమ్మినెంట్గా వస్తుంది. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారే మన ఉద్దేశాలన్నింటినీ సఫలపరుస్తారు. ఎందుకంటే ఆయనకు మన ఉద్దేశాలు ఎలాంటివో, మనము ఏం ఆలోచిస్తున్నాము, మనకుండే ఒక ప్లాన్ ఏది ఉంటుందో అదంతా దేవుడైన యేసుప్రభు వారికి తెలుసు. సో ఆ విషయం బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ పని అనేది తప్పకుండా సఫలమవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే మనము ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రార్థన ద్వారా మనము చేసే ప్రతి ఒక్క పని మధ్యలో కూడా, అంటే మనం ఒకసారి ప్రాసెస్ అనేది మొదలుపెట్టిన తర్వాత మనకు మధ్యలో అప్పుడప్పుడు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ వచ్చినప్పుడు కూడా మనకు ప్రార్థన అనేది మనకు ఒక జవాబునిస్తుంది. అది మనము బైబిల్‌లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నెహెమ్యా ఎగ్జాంపుల్ ఉంటుంది. సో నెహెమ్యా ఒక రాజు దగ్గర సాధారణమైన ఒక గ్లాస్ మోసే వ్యక్తి. అంటే రాజు ఏదైనా తాగాలి అనుకున్నప్పుడు రాజుకు కావాల్సిన గ్లాస్‌ని అందించే ఒక మామూలు సాధారణమైన సేవకుడు నెహెమ్యా. సో అలాంటి పొజిషన్‌లో ఉండే నెహెమ్యా, దేవుడైన యేసుప్రభు వారి పిలుపు వస్తుంది. పిలుపు వచ్చిన తర్వాత ఏమవుతుంది, దేవుడైన యేసుప్రభు వారు చెప్పినట్టు అక్కడికి వెళ్తారు. ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తారు. ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుడైన యేసుప్రభు వారికి ప్రార్థన చేసి గోడ కట్టడం స్టార్ట్ చేస్తారు ఇజ్రాయెల్‌కి. ఆ ఏరియాకి గోడ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కేవలం 52 రోజుల్లో ఆ పని అనేది పూర్తి చేశారు. అది ఎంత గొప్ప విషయమో మనందరికీ తెలుసు. మనం ప్రార్థన చేస్తూ ఏదైనా పని స్టార్ట్ చేసాము అంటే ఏమవుతుందంటే, మనకు ఆశీర్వాదం అనేది అదంతకదే వస్తుంది. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మనం చేసే ప్రతి ఒక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తారు. అంటే మన ప్రతి ఒక్క ప్లాన్‌ని దేవుడైన యేసుప్రభు వారు ఆశీర్వదిస్తారు. మనం చేసే ఆ చిన్న చిన్న పనులు కూడా ఆ పెద్ద పని సక్సెస్ అవ్వడానికి పనికొచ్చేలాగే చేస్తారు. సో ఈ విషయాన్ని మనం గుర్తించి ఎప్పుడు కూడా మనము దేవుడైన యేసుప్రభు వారికి మన పనులన్నీ అప్పగించాలి. ఎందుకంటే ఆయన మన దేవుడు. ఆయన మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అనేది విషయం మనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన పాపాలను కొట్టివేయడానికి శిలువ పైన మరణం అనేది పొందాడు. తర్వాత మరణాన్ని జయించి ఆ మరణం వల్ల వచ్చిన విజయాన్ని మనకే ఇచ్చారు. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నారు అనే విషయం మనము ఈ గొప్ప సాక్రిఫైస్‌లో తెలుసుకొనవచ్చు. సో ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మన దేవుడై ఉన్నప్పుడు
మనల్ని తప్పకుండా బలపరుస్తారనే విషయాన్ని కూడా మనం ఎప్పుడూ నమ్ముకుంటూ ముందుకు సాగాలి. మనం ఇది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనంలో నుంచి కూడా చూడవచ్చు. బూదిగంతంల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు చాలా చాలా గొప్ప వాసనలు ఇవి. ఏంటంటే దేవుడైన యేసు ప్రభువారు మొట్టమొదటిగా మనల్ని భూదిగంతముల యొక్క కొనల నుంచి మనల్ని ఏర్పరచుకున్నారు. మనల్ని ఆయన అంత ప్రేమతో ఏర్పరచుకున్నారు. అలాగే మనం ఈ భూమి మీదకి రాకముందే కూడా, జగత్తుకి పునాది వేయక ముందే కూడా దేవుడైన యేసు ప్రభువారు మన కోసం ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉంచారు. సో మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని అంత గొప్పగా ఆశీర్వదిస్తారు అనేది దానికి ప్రతీక. సో ఇందులో చూసుకుంటే మనము తర్వాత మనల్ని ఆయన ఉపేక్షింపక ఏర్పరచుకున్నారు. అంటే మనం ఈ భూమిపైన పుట్టిన తర్వాత ఆయన ప్రణాళికలో భాగంగా మనల్ని ఏర్పరచుకున్నారు. మనల్ని ఏర్పరచుకొని మనము ఆయన పనిని చేయాలి అనే విషయాన్ని ఆయన తప్పకుండా మనకు క్లియర్గా తెలియపరుస్తున్నారు, మనల్ని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. సో ఇది కూడా మనం అర్థం చేసుకొని మనం ఏం చేయాలి, మనం ఎలాంటి పని చేసినా కానీ మొట్టమొదటిగా దేవుడైన యేసు ప్రభువారికి ప్రార్థన చేయాలి. అది ఆయన చిత్తంలో ఉందా లేదో తెలుసుకొని పని స్టార్ట్ చేయాలి. అది చేయడం వల్ల మనకు కావాల్సిన స్పష్టత అనేది వస్తుంది. అలాగే మనము చేయాలనుకున్న ఆ ప్లాన్ అనేది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సినవన్నీ దేవుడైన యేసు ప్రభువారికి మన పనులను అప్పగిస్తే ఆయన మన పనుల్ని సక్సెస్ చేస్తారు. ఎందుకంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. మనకు పనులలో ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉన్నారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనల్ని ఎంతగా ఏర్పరచుకున్నారు, ఆయన మన కోసం ఎంత కష్టపడ్డారు ఈ భూమి మీద, ఆయన మన కోసం ఎంత గొప్ప సువార్తని ఇచ్చారు, మనల్ని ఆయన ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారు అంటే ఆయన యొక్క దక్షిణ హస్తంతో మనల్ని ఎప్పుడూ ఆయన కాచి కాపాడుతూనే ఉన్నారు. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు. మనం అంటే ఆయనకు అంత ప్రాణము. సో ఈ విషయాలన్నీ మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనకుండే ఇబ్బందులన్నింటినీ తీసివేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఆయన, మనల్ని ఆదుకునే దేవుడు ఆయన, మనల్ని హెచ్చించే దేవుడు ఆయన, మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. దాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలి. అలాగే మనము ఎప్పుడు కూడా ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు మనకు సక్సెస్ అనేది అదంతకదే వస్తుంది. మనము ముందు నడుస్తూ ఉంటే అవి మన వెనకాల వస్తూ ఉంటాయి. సో మనము ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆయనకు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయననే మన దేవునిగా నమ్ముకుంటూ ముందుకు సాగుదాం. మన పనులన్నీ సక్సెస్ అవుతాయి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాంశాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎలాంటి పనులు ఆరంభించినా కూడా మేము మీకు అవి అప్పగిస్తే తప్పకుండా మీరు మాకు సక్సెస్ ఇస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని మేము ఎప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మీరు మమ్మల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నారో, మా పైన మీరు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారో తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము అది స్పష్టంగా అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా మా పనుల భారం అంతా మీ పైన పెడుతూ మేము చేసే ప్రతి ఒక్క పనిని మీకే అప్పగిస్తూ మేము ఖచ్చితంగా మీరు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ సాగేందుకు సాయం చేయండి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న అందరూ కూడా మిమ్మల్నే తమ నిజరక్షకులుగా అంగీకరించి మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. వారు గొప్పగా ఆశీర్వదింపబడుతూ వారు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలుస్తూ, అలాగే మేమందరం కూడా మేము మీకు గొప్ప సాక్షులుగా ఈ భూమిపైన జీవించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మీరు చేతులు ఉంచండి. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. యేసు నామంలో వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా, అది తల నుంచి అరికాలు వరకు ఎలాంటి రోగమైనా ఇప్పుడే పోనుగాక. అది వారికి ఎలాంటి క్యాన్సర్లు అయినా, అది ఎలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ అయినా, లేదంటే ఎలాంటి కంటి చూపు ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే ఎలాంటి ఆస్తమా ప్రాబ్లమ్స్ అయినా, ఎలాంటి నోటి ప్రాబ్లమ్స్ అయినా, ఎలాంటి పుండ్లు ఉన్నా, ఎలాంటి అల్సర్స్ ఉన్నా, ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఆర్థరైటిస్లు కానీ, ఆస్తమాలు కానీ, లేదంటే
ఇస్నోఫీలియా కానీ, ఎలాంటి థైరాయిడ్ కానీ, ఎలాంటి రోగాలు ఏవి లేకుండా వారికి ఇప్పుడే పూర్తి స్వస్థత కలుగును గాక. వారికి ఎలాంటి ఎయిడ్స్ రోగమైనా, లేదంటే వారికి నొప్పులైనా, నడుము నొప్పులైనా, కాళ్ళు నొప్పులైనా, యాంకిల్ నొప్పులైనా ఏదైనా కానీ యేసు నామంలో ఇప్పుడే పోను గాక. వారికి ఇప్పుడే కావాల్సిన ఆశీర్వాదాలన్నీ వచ్చును గాక. తప్పకుండా వారు గొప్పగా ఘనంగా ఆశీర్వదింపబడుదురు గాక. యేసు నామంలో వారికి ఎలాంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారికి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ అనేది ఇప్పుడే కన్సిస్టెంట్గా వచ్చును గాక. వారికి ఉండే అప్పులన్నీ పోయి వారు ఐశ్వర్యవంతులు అవుదురుగాక. దాన్ని బట్టి మీకు సాక్షులుగా నిలిచుదురుగాక. యేసు నామంలో వారికి ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా, కోర్టు కేసెస్ ఉన్నా యేసు నామంలో ఇప్పుడే పోను గాక. వారికి డిజర్వింగ్ జస్టిస్ ఇప్పుడే వచ్చును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఎప్పుడు కూడా ఆయన వైపే చూస్తూ ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు సాగాలి. ఇది మనకు చాలా చాలా గొప్ప విషయము. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.